అంటే నూక పోసేయాలి. ఇదిగోండి చూసారా ఉడికిపోతుంది. ఇలా ఉడికి ఈ ఉప్పుడు పిండి అయ్యేలోగా శనగలు కూడా ఉడికిపోతాయి. కంగారు పడక్కర్లేదు. శనగలు తింటున్నామని కడుపు నొప్పి వస్తుంది అనుకున్నారా? జీలకర్ర వేసాం కదా, రాదు. ఇదిగో రవ్వ పోసిస్తాం కదా, ఇలా కలుపుకోవాలి. మూత పెట్టేసుకుని మళ్ళీ 2-3 సార్లు మూత తీసి ఇలా కలిపేసుకుంటే ఉడికిపోతుంది. ఎత్తడి గిన్నె లేని వాళ్ళు కుక్కర్లో నీళ్లు పోసుకుని వేరే గిన్నెలో ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత మూకుట్లో పోపు అవి వేయించేసుకుని వాటర్ పోసుకుని స్టీల్ గిన్నెలో పెట్టుకుని కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు. లేకపోతే డైరెక్ట్గా కుక్కర్లో కూడా వండుకోవచ్చు. బాగుంటుంది. ఇదిగో మూత పెట్టేసాం. చిన్నగా చిన్న మంట మీద ఉడుకుతాం. ఇదిగోండి ఒకసారి మూత తీసి చూసారా ఎలా ఉడికిపోతుందో చక్కగాను. ఇదిగో అడుగున పెచ్చు కూడా కడుతుంది. పిల్లలు ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఆ పెచ్చు కూడా బాగా కడుతుంది. ఇదిగో బాగా కలుపుకొని ఉంటాయి. అన్నం వారాలప్పుడు అన్నం తినను అనుకున్నప్పుడు ఇడ్లీలు అవి బోరు కొట్టినప్పుడు కూడా ఇలా చేసుకోవచ్చు. ఇంకొంచెం ఉడకాలి. ఇదిగో ఇంకా కొంచెం ఉడకాలి. చూసారా అడుగున పెచ్చు కడుతాం. అలాగా ఉప్పుడు పిండి అంతా అంటుకుని అడుగున పెచ్చు కడుతాం. ఇదిగోండి ఒకసారి చూద్దాం ఉడికిందో లేదో చూద్దాం. ఇదిగోండి చక్కగా బాగా పొగలు వస్తుందా? ఇదిగో ఇది చూసుకుని కొంచెం ఇలా తీసుకుని చూసుకోవచ్చు. ఇదిగో ఉడికిపోయింది. చూసారా ఎంత బాగా ఉడికిందో? ఇది ఇంకా కట్టేసుకోవచ్చు. కట్టేసుకుని ఇదిగోండి చూసారా ఇదిగో శనగలు ఉడికిపోయాయి. జీలకర్ర నవ్వులుతూ ఉంటే అల్లం ముక్కలు బాగున్నాయి. చక్కగా జీలకర్ర తగులుతుంది. శనగలు ఉడికిపోయాయి కదా, ఇంగు వాసన వస్తూ చాలా బాగుంది. పెచ్చు కట్టింది.